శ్రీ గురుచరిత్ర అధ్యాయం 33 కంటిన్యూషన్ అండి. ఆ వేసే అందుకు సంతోషించి 3 రోజులు పతివ్రతా ధర్మాన్ని అనుసరించి అతన్ని సేవించగలనని తన సఖిచేత చెప్పించింది. ఆ వైశ్యుడు ఆ మాటలు విని నవ్వి, కులశ్రీకి వలె వేశ్యకు అదెలా సాధ్యం అని విమర్శించాడు. అప్పుడు ఆ వేశ్య, నా విషయంలో మీకెట్టి సందేహము అక్కరలేదు. నేను త్రికరణ శుద్ధిగా ఆ 3 రోజులు పాతివ్రత్యంను అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి, ప్రేయసి, ఇది నాకు ప్రాణంతో సమానం, దీనికేమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు. ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది. ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో గాని నాట్యమండపం క్షణంలో భస్మమైపోయింది. ఆ కోడి కూడా బుగ్గైపోయాయి. ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు. తెల్లవారాక అది తెలిసి వైశ్యుడు, అయ్యో, నా ప్రాణలింగమే పోయింది, నేనింక బ్రతుకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించినా ఆ లింగం దొరకలేదు. అతడు ఒక చితి వెలిగించి ఆ మండపంలో దూకాడు. అతని వెంటనే ఆ వేశ్య నాథా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయటానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమెను వారించి, వేసి అయిన నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రీతులా చెప్పి వారించారు. కానీ ఆమె వారి మాటలేమీ పట్టించుకొనుక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మము, నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు 21 తరాల వారు నరకంలో పడతారు. నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు. మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా. ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడమెంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకబోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించి, సుందరి, నీ ధర్మగుణాన్ని పరీక్షించజలచి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను. నీకిచ్చినది నా ఆత్మలింగమే. ఈ మండపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, స్వామి, నాకు ఈ ముల్లోకాలలో ఎట్టి భోగము అక్కర్లేదు. నాకు ఈ సంసార బంధం తొలగించి శాశ్వతమైన శివ సాయుధ్యము ప్రసాదించు అని ప్రార్థించింది. శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు. ఆనాడు నాట్యమండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోతి ఈ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము, రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యము చెప్పనవినది గానిది కనుక ఓ సాధ్వి, రుద్రాక్ష ఇంత మహిమ గలది అని శ్రీగురుడు చెప్పాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 34. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి అటుపై శ్రీగురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు. ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి, స్వామి, ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా. ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగారు. పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి, రాజా, వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనస్సు అంగీకరించటం లేదు అన్నాడు. రాజు ఆందోళనతో అదేమిటో తెల్పమని మరీ కోరగా ఆ మహర్షి, నాయనా, ఇప్పటి నుండి 8వ రోజున వారు మరణించవలసి ఉన్నది. అది విని రాజు, అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెల్పమని కోరారు. ఆ మహర్షి ఇలా చెప్పారు, భయం లేదు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదం యొక్క సారమే రుద్రమంత్రం. అది 4 పురుషార్థాలు ప్రసాదించగలదు. సృష్టికర్త తన వక్షస్థలం నుండి
ధర్మాన్ని, పృష్ఠభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు. ధర్మాన్ననుసరించిన వారికి ఇహపరాలలో సుఖము, అధర్మాన్ననుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి. కామము మొదలైన వికారాలు అధర్మం నుండి పుట్టినవే. వాటిని అనుసరించి మరెన్నో పాపాలున్నాయి. కానీ ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశింపలేవు. అది సర్వ పాపహరం. పూర్వం రుద్రమంత్రం జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవటం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, మధాంధులు, తాపసులు, భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి. భక్తితో రుద్రమంత్రం జపించే వారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనేకూడదు. అల్పాయువు గలవారు కూడా దానివల్ల దీర్ఘాయువు పొందగలరు. రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూచి నీవు కూడా భయపడవలసి ఉన్నది అని చెప్పారు. కనుక రాజా, నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత 7 రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు. అందువలన వారు ధర్మాత్ములై సర్వ సంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానమంతా వివరించి చెప్పారు. ఆ రాజు ఆ ప్రకారమే 100 మంది సద్బ్రాహ్మణుడి చేత 10,000 రుద్రమంత్ర గానంతో 7 రోజులు రాత్రింపవళ్ళు సంతతధారగా శివునికి అభిషేకం చేయించారు. నిత్యము అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు. చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లారు. వెంటనే వారు లేచి కూర్చున్నారు. అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించటానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పాడు. రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించారు. ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులకు 12వ ఏట అపమృత్యు భయం ఉన్నదని, అది తప్పితే పూర్ణాయుద్ధులమున్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు. అందుకే శ్రీగురునికి రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి. కనుక నామధారక, నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.